ప్రతి సంవత్సరం జూలై నెల 22వ తారీఖున మనం ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం జరుపుకుంటాం. అంటే ఈ రోజే. కాబట్టి మన మెదడుకు సంబంధించిన అవగాహన మనందరికీ ఖచ్చితంగా ఉండాలి. సో మానవ మెదడు ఇతర జంతువు మెదడులతో పోల్చుకుంటే అత్యంత అభివృద్ధి చెందింది. సో దీనికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. మంచిది చెడేది అనేది మన మెదడు అనేది మనకి నిర్దేశించడం జరుగుతుంది. సో మన మెదడు మన మొత్తం బాడీ వెయిట్ లో 2% ఉంటుంది. మనం ఆహారంలో తీసుకున్న 20% ఎనర్జీని మన బ్రెయినే వాడుకుంటుంది. ఇలాంటి అద్భుతమైన బ్రెయిన్ కేవలం మానవులకు మాత్రమే సొంతం. కాబట్టే మనల్ని ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన వ్యక్తులుగా నిలుపుతుంది. ఈ రోజు మారుతున్నటువంటి జీవన శైలిని బట్టి దీనికి అనేక రోగాలను మనం గురి చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒత్తిడి అనేది లైఫ్ లో పెరిగిపోయింది. సో కంటిన్యూస్ గా మనం ఈ స్ట్రెస్ లెవెల్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరిలో నిరాశ, నిస్పృహ, కుంగుబాటు, సో మానసిక భయాందోళనలు, అంతేకాని కొంతమందిలో సిజోఫ్రీనియా వంటి మానసిక రోగాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. సో ఈ మానసిక వ్యాధులను మనం తగ్గించాలంటే మనందరం ఖచ్చితంగా డైలీ యోగా, మెడిటేషన్ అనేది చేయాలి. అట్లీస్ట్ 45 మినిట్స్ మనం డైలీ యోగాలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆసనాలు, అలాగే ఒక 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల ఈ మానసిక వ్యాధుల్ని మనం చాలా వరకు అధిగమించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన బ్రెయిన్ కి ఫిజికల్ గా కొన్ని ట్రామాస్ అంటే దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి. కాబట్టి మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 100% హెల్మెట్ అనేది మనం ధరించాలి. అలాగే మనం సిమెంట్ ఫ్యాక్టరీస్ లో కానీ లేదా క్వారీస్ లో కానీ మైనింగ్ ఏరియాస్ లో కానీ పనిచేసేటప్పుడు హెడ్ కి కూడా ఖచ్చితంగా మనం తలకి హెల్మెట్ అనేది ధరించి తీరాలి. తద్వారా మనకి బ్రెయిన్ కి వచ్చేటువంటి అనేక రకాల దెబ్బలు బయట నుంచి తగలకుండా మన బ్రెయిన్ ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా బ్రెయిన్ కి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో దీన్ని మనం ఎన్సెఫలైటిస్ అంటాం. అలాగే మెనింజైటిస్ అనేది వస్తుంది. సో అంతేకాకుండా బ్రెయిన్ లో యాప్సిస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే బ్రెయిన్ కి సో మనం డైట్ అనేది మంచి డైట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. బయట ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ కాకుండా మనం ఇంట్లో ఫ్రెష్ గా మంచిగా తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందిలో బ్రెయిన్ లో రక్తనాళాలు అనేవి వాపుకు గురవుతాయి. దాన్నే మనం ఎన్యూరిజమ్స్ అంటాం. సో ఈ ఎన్యూరిజమ్స్ రప్చర్ అవ్వడం వల్ల బ్రెయిన్ లో ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అనేది జరుగుతుంది. ఈ సెరిబ్రల్ హెమరేజ్ వల్ల ఫిట్స్ గానీ లేదా పక్షవాతం గానీ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ కి వచ్చే మరికొన్ని కామన్ డిసీజ్ మనం చూసినట్లయితే ఆల్జీమస్ డిసీజ్. దీనిలో మతిమరుపు అనేది మనం పేషెంట్లు ఎక్కువగా గమనించవచ్చు. అలాగే హంటింగ్టన్స్ కొరియా లేదా హంటింగ్టన్స్ డిసీజ్ అంటాం. సో అంతేకాకుండా పార్కిన్సోనిజం. ఈ పార్కిన్సోనిజం లో పేషెంట్ అనేవాడు ఇలా ఉండి స్టిఫ్ గా ఇట్లా నడుస్తూ ఉంటారు. సో ఈ వ్యాధి కూడా మనకి బ్రెయిన్ సమస్య వల్లే వస్తుంది. మనసున్న ప్రతి మనిషికి మానసిక వ్యాధులు రాకుండా ఉండాలన్నా, అలాగే మెదడున్న ప్రతి మనిషికి మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనందరం రోజు వాకింగ్ లేదా వ్యాయామం లేదా యోగా అనేది ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ డైలీ మన జీవితంలో భాగస్వామ్యంగా చేసుకోవాలి. అలాగే మనం మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతోటి శాంతి, సమాధానం, సామ్రాతత్వంతో మెలిగినప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారగలం. కాబట్టి ఇక నుంచి అయినా మనందరం కలిసిమెలిసి ఆరోగ్యంగా జీవించాలని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, ఉప్పుటూరు. ధన్యవాదాలు.